క్రీస్తులోడండి దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. 108వ కీర్తన 1వ వచనము. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఆమేన్. నేను పాడుచు స్తుతిగానము చేసేది. నా హృదయం అనేది చాలా నిబ్బరంగా ఉంది, నేను పాడుతూ స్తుతిగానము చేస్తా అని భక్తుడు అంటున్నాడు. మరి మన హృదయం ఏ విధంగా ఉంది? నా హృదయం అయితే చాలా నిబ్బరంగా ఉంది. నా హృదయం ఎలా ఉన్నప్పటికీ, కృంగిపోయినప్పటికీ, కష్టాలు కన్నీటిలో ఎలా ఉన్నప్పటికీ నా దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి మీరు స్తుతిస్తున్నారా? దేవుడు నిన్ను నడిపించే త్రోవలోకి ఆయన కొంచెం ఆలస్యమైనప్పటికీ నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను వాడుకుంటున్నాడు. ఏ త్రోవ అయితే నువ్వు నడవాలో ఆ త్రోవలోకి నిన్ను తీసుకెళ్తున్నాడు. నడవలేని స్థితి అనుకుంటున్నావేమో, పడిపోయిన స్థితి అనుకుంటున్నావేమో, లేవలేని స్థితి అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదంతయు తలుచుకొని నీ హృదయము నిబ్బరంగా ఉంది, కానీ మనిషివైన నువ్వు నీ ఆలోచనను బట్టి హృదయము నిబ్బరంగా ఉన్న దాన్ని పట్టించుకోకుండా నీ తలంపులను బట్టి ఉన్నావేమో. ఒకసారి గ్రహించు. దేవుడు నీకు అనేకమైన ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిని గ్రహించింది నీ హృదయము. మరి మనిషివైన నీ మెదడు గ్రహించేలా నువ్వు చేయాలి కదా. దేవుడు సన్నిధిలో నువ్వు మోకరించాలి కదా. దేవుడిలో నువ్వు నడవాలి కదా. నువ్వు నడిస్తే అద్భుత రీతిగా నీ దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు నడువు, అంతే. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన మార్గంలోకి నడువు. నీ హృదయం చెప్తుంది దేవుణ్ణి నమ్ము, నీ మనసు చెప్తుంది దేవుణ్ణి నమ్ము, నీ బ్రెయిన్ మాత్రం ఏం చెప్తుంది? ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరగవు, ఇవన్నీ ఒట్టి మాటలే. ఈ మాటలన్నిటినీ కట్టి పెట్టేసుకొని నువ్వు ఈ లోకంలో పడిపో అని నీ బ్రెయిన్ చెప్తుంది. కానీ నీ హృదయము దేవుడు మాత్రమే గొప్ప దేవుడు. నువ్వు దేవుని వైపు నడువు. అలా హృదయానికి బ్రెయిన్కి మధ్య ఉన్న వాటిలో సతమతమవుతూ ఉంటాము. ఈ సతమతంలో ఏం చేయాలో అర్థం కాక, ఎలా ఉండాలో అర్థం కాక, ఏది నా బ్రతుకు అనేది అర్థం కాక, ఏ దారిలో వెళ్తే నేను బాగుంటానో అర్థం కాక, ఏ దారిలో వెళ్తే నేను కృంగిపోని స్థితిలో ఉంటాను అర్థం కాక, ఏ దారిలో వెళ్తే నా జీవితము నా చేతిలో ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందో అర్థం కాని స్థితిలో నీ బ్రెయిన్ అనేది ఇలా టర్న్ చేస్తుంది. కానీ నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నీ బ్రెయిన్ని ఎరగలేదు. దేవుడు నీ హృదయ వాంఛల్ని ఎరిగాడు. నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో కూడా మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో మాట్లాడే మాటలు ఏంటి తెలుసా? నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను సృష్టించి ఉన్నాను, నేను నిన్ను నా చేతులతో పెంచి ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడి వాగ్దానం ఈరోజు నీకు ఇస్తున్నాడు. మరి క్లెయిమ్ చేసుకుంటావా? దేవుడు సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటావా? నేను నిన్ను విడువనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.